హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. ఇవాళ నుంచి మన ఛానల్లో లైనక్స్ అడ్మిన్ కోర్స్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడే మన దగ్గర వీడియోస్ కంప్లీట్గా రిలీజ్ చేస్తుంటాం. కంప్లీట్గా లైనక్స్ రిలేటెడ్గా డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్లో ఎలా వర్క్ చేయాలి అన్న విషయాలు మనం ఈ వీడియో సిరీస్లో తెలుసుకుంటాం. ఓకే, ఇందులో భాగంగా ఇవాళ మనము అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, కెర్నెల్ అంటే ఏంటి, లైనక్స్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎక్కడ యూస్ చేస్తారు అన్నో చూసిన తర్వాత ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, లైనక్స్ కెర్నెల్ హిస్టరీ అంటే ఏముంటుంది, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, అలాగే లైనక్స్ కెర్నెల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అన్న విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ చాలా బేసిక్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఐటీలోకి మీరు వెళ్ళాలి అనుకుంటే, అంటే మీరు C++ తోటి మీ కెరియర్ స్టార్ట్ చేస్తున్న నేర్చుకోవడం పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నది. ఓకే, చేస్తున్నా కూడా ఫస్ట్ మనం మొదలుపెట్టేది ఆపరేటింగ్ సిస్టమ్ నుంచే. ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నావు నువ్వు, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందులో మనందరం కూడా కామన్గా యూస్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఎక్కువగా విండోస్ ఉంటూ ఉంటుంది. విండోసే కాకుండా మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఒక డేటాబేస్ నేర్చుకోవచ్చు, నెట్వర్కింగ్ రిలేటెడ్ ఏదైనా కోర్స్ చేయొచ్చు. మీరు ఏది చేసినా కూడా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్గా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో దానికోసం మనం ఇవాళ ఫస్ట్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అన్నది చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇట్ మేనేజెస్ ద సాఫ్ట్వేర్. అంటే మనకి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఇట్లాంటివి ఉంటాయి. మనము సాఫ్ట్వేర్ ఏదో ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, లైక్ ఏదైనా ఒక వెబ్ పేజ్ కావచ్చు, లేకపోతే ఒక డేటాబేస్ కావచ్చు, లేకపోతే మన ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ ఏమైనా ఉండొచ్చు. అంటే బేసిక్గా చెప్పాలంటే అవన్నీ సాఫ్ట్వేర్లేండి. వాటి నుంచి మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేసాము అంటే బ్యాక్ ఎండ్లో యాక్చువల్గా వాటిని పెర్ఫార్మ్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో మనకి హార్డ్వేర్ ఉంటుంది. వాటి మధ్యన కమ్యూనికేషన్ కోసం మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరమవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద బేసిక్ నెసెసిటీ. అంటే మీరు ఏ వర్క్ చేసేయాలన్నా మీకు ఏదో ఒక డివైస్ అనేది మీ చేతిలో ఉంటుంది. లైక్ ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, లేకపోతే మొబైల్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ఇంకొకటి ఏదైనా స్మార్ట్ గ్యాడ్జెట్. లైక్ ఇప్పుడు చూడండి, మనకి ఐఓటీ ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత అన్నీ స్మార్ట్ అయిపోయాయి. లైక్ యువర్ వాషింగ్ మిషన్ ఆర్ యువర్ ఏసీ అన్నీ కూడా ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని మన ఏసీని ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే ఆఫీస్లో కూర్చొని ఏసీని ఆపరేట్ చేయొచ్చు, వాషింగ్ మిషన్ కూడా ఆఫీస్లో కూర్చొని ఆపరేట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఒక నెట్వర్కింగ్లోకి వచ్చి మనకు వర్క్ చేస్తున్నాయో వాటిలన్నింటికీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరమవుతూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, లైనక్సే కావాలని లేదు, విండోసే కావాలని లేదు, రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్రతి ఇలాంటి గ్యాడ్జెట్స్ అన్నింటికి కూడా మనకి ఖచ్చితంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండాలి. అండ్ ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. అంటే ఈ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎలా వర్క్ చేస్తుంది? మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసినప్పుడు కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ ఏం చేస్తాయి, వాటిని హై లెవెల్ లాంగ్వేజ్లో, అంటే మనం సాధారణంగా ఇంగ్లీష్లో రాస్తూ ఉంటాము. ఇంగ్లీష్లో రాసిన మన కోడ్ అంతా కూడా మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటుందన్నమాట. ఓకే, మెమరీ మేనేజ్మెంట్, CPU ఎగ్జిక్యూషన్, మనం ఇచ్చిన ఇన్పుట్ని రిలేటెడ్గా హార్డ్వేర్ తోటి కమ్యూనికేట్ చేసి వచ్చిన అవుట్పుట్ని తీసుకొచ్చి మనకి చూపించడం, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమే టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ రోజున మార్కెట్లో ఏమున్నాయని కనుక మనం చూసామంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయండి. అందరికీ తెలిసింది విండోస్. మన అందరి ఇళ్లలోనూ సాధారణంగా ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉంటూ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా సాధారణంగా 98% అందరం కూడా విండోస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం ఒక స్మార్ట్ ఫోన్ ఇలాంటిది ఏదైనా తీసుకున్నాం అనుకోండి, విండోస్ అనుకోండి, సింపుల్గా మనందరికీ పరిచయం అయిపోయింది. అలాగే లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నా, నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనలేదు, దానికి ఒక కారణం ఉంది, అది నేను చెబుతా. అలాగే ఆండ్రాయిడ్ మనం యూజ్ చేసే మొబైల్స్లో, అంటే మనకి ఇప్పుడు చూడండి, మనం శాంసంగ్ ఫోన్ కొంటాం, ఇంకో ఫోన్ కొంటాం, అన్నీ కొంటూ ఉంటాం. దేంట్లో చూసినా మనకి 90% అందరూ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ iOS కూడా ఉంటూ ఉంటుంది, కాకపోతే అది కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. సో అందుకని చెప్పి చాలామంది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఫోన్సే కొనుక్కుంటూ ఉంటారు. ఓకే, ఇది కాకుండా మనకి లైనక్స్ని సాధారణంగా మనం అందరం సింపుల్గా ఏం చేయమంటూ ఉంటామంటే, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్
సిస్టమ్ అని చెప్పి కామన్గా అనేస్తూ ఉంటాం. కానీ లైనక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓకే, లైనక్స్ని మనం ఏమనాలంటే యాక్చువల్గా చెప్పాలంటే లైనక్స్ కెర్నల్ అంటాం అనమాట. ఓకే, దీన్ని కెర్నల్ అని ఎందుకు అంటారు అనేది నేను చెబుతాను. కాకపోతే ఏంటంటే మనకి లైనక్స్ ఈ మీద డైరెక్ట్గా ఎవరు వర్క్ చేయరు. లైనక్స్ యూస్ చేసి సమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసి ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయడం ఇలాంటిది ఎక్కడ ఉండదు. మరి ఏముంటుంది అంటే లైనక్స్ కెర్నల్ యూస్ చేసి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేశారనమాట. లైక్ ఉబుంటు, అమెజాన్ లైనక్స్, సుజీ లైనక్స్, డెబియన్, కలి ఇలాంటి రకరకాల లైనక్స్ ఫ్లేవర్స్ని డెవలప్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ కలి, డెబియన్ ఇలాంటివన్నీ కూడా అమెజాన్ లైనక్స్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. బట్ లైనక్స్ అనేది ఇట్ ఈజ్ ఎ కెర్నల్. ఓకే, అసలు కెర్నల్ అంటే ఏంటి? చాలామందికి ఉండే అవగాహన లేకపోవడం వల్ల సింపుల్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి అనేస్తూ ఉంటారు. బట్ నిజం చెప్పాలంటే లైనక్స్ ఈజ్ నాట్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈజ్ ఎ కెర్నల్. సో కెర్నల్ అంటే ఏంటి? టెక్నికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే మీ ఆపరేటింగ్ సిస్టంలో ఉండే వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్, దాన్నే మనం కెర్నల్ అంటూ ఉంటాం. అది అదేమి హార్డ్వేర్ కాదండి, ఇట్స్ ఎ ప్రోగ్రామ్. ఓకే, అది ఏం చేస్తుందంటే మన ఆపరేటింగ్ సిస్టమ్కి హార్ట్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందని చెప్పాను? స్మూత్ ఎగ్జిక్యూషన్. మీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని హార్డ్వేర్ తోటి కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఈ స్మూత్ ఎగ్జిక్యూషన్ ఉండేలాగా మొత్తం టేక్ కేర్ చేస్తుందని చెప్పాను కదా. వాటన్నిటి రెస్పాన్సిబిలిటీ ఆపరేటింగ్ సిస్టంలో కెర్నలే తీసుకుంటూ ఉంటుందన్నమాట. వీటి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్, సిస్టమ్ కాల్స్ అండ్ ఏపీఎస్ కంట్రోల్ అండ్ నెట్వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబుల్ టేక్ కేర్ చేయడం, ఇవన్నీ కూడా కెర్నెలే చేస్తుంది. లైనక్స్ ఈజ్ ఏ కెర్నెల్, నాట్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? సో ప్రతి ఆపరేటింగ్ సిస్టంలోనూ కూడా ఒక కర్నెల్ అనేది ఉంటుందన్నమాట. మీరు లైనక్స్లో చూసుకున్నాను అనుకోండి, డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, లేకపోతే ఫ్లేవర్స్ అనొచ్చు, ఎట్లయినా కానివ్వండి. ఓకే, వీటిల్లో ఉబుంటు, సెంటోస్, డెబియన్ లైనక్స్, సుజీ లైనక్స్, కలి ఇలాంటి రకరకాలు మీకు కనిపిస్తుంటాయి. అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఓన్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేసుకున్నారు యూజింగ్ లైనక్స్ అనమాట, లైనక్స్ కెర్నెల్. దీంట్లో ఈ లైనక్స్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నింటికి కూడా లైనక్స్ కెర్నెల్ యూజ్ చేస్తారనమాట. విండోస్కి విండోస్ ఎన్టీ కెర్నెల్ అని చెప్పి ఉంటుంది, మ్యాక్ ఓఎస్కి ఎక్సెన్యూ కెర్నెల్, ఇలాంటి రకరకాల కెర్నెల్స్ ఉన్నాయండి. ప్రతి ఆపరేటింగ్ సిస్టము తన ఓన్ కెర్నెల్ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, లేకపోతే ఓన్ అంటే మిగిలిన వాళ్ళు ఎవరు దాన్ని యూజ్ చేయరని కాదు. ఓకే, ఆ కెర్నెల్ యూజ్ చేసుకుని తన లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏది ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇట్లా మనకి రకరకాల కెర్నల్స్ అనేవి అవైలబుల్ అవుతూ ఉంటాయి. అందులో లైనక్స్కి వచ్చి లైనక్స్ కెర్నెల్. ఈ లైనక్స్ కెర్నెల్ అనేది ఎప్పుడు డెవలప్ చేశారు, అసలు ఏంటిది అని కనుక మనం చూసాము అంటే, Linux is an open source operating system kernel used to build operating systems like Ubuntu, Amazon Linux, Debian, etc. These are generally called Linux based OSes. అంటే ఏంటంటే వీటిని మనకి ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ అండి లైనక్స్ కెర్నెల్ అనేది. ఓకేనా? లైనక్స్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఈజ్ ఎ కెర్నెల్. లైనక్స్ యూజ్ చేసి మనం రకరకాల ఫ్లేవర్స్ డెవలప్ చేశారు తర్వాత స్టేజెస్లో, ఎందుకంటే దాని పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది, చాలా మంచి ఆవిష్కరణ అది అన్నది అర్థమైన తర్వాత దాన్ని తీసుకుని ఇంకొక గొప్ప విషయం ఏంటంటే లైనక్స్లో ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ అండి. ఓకేనా? ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అనే దాని మీద చాలా కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ మినిట్స్లో వాటి గురించి కూడా మాట్లాడుకుంటాము. ఓకేనా? సో ఇది ఎప్పుడైతే ఓపెన్ సోర్స్ ఫ్రీగా ఇంత మంచి సాఫ్ట్వేర్ మనకి అవైలబుల్ అవుతుందో, కెపాసిటీ ఉన్న చాలామంది ఏం చేశారంటే దాన్ని యూస్ చేసుకుని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేశారనమాట. వాటిని అమెజాన్ లైనక్స్, డెబియన్, ఉబుంటు, సుజీ లైనక్స్ ఇట్లా పిలుస్తూ ఉంటారు మనకి. ఓకే, సో ఇవన్నీ కూడా చెప్పాలంటేనండి లైనక్స్లో ఉండే గొప్పతనం ఏంటంటే, అయితే లైనక్స్ అంతా కూడా ఎక్కువగా కమాండ్ లైన్లో ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉండే ఆప్షన్స్ మనకు ఉంటాయి, కానీ ఎక్కువ కమాండ్ లైనే అందరూ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాయి, చాలా వైడ్లీ యూజ్డ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని వైడ్లీ యూజ్ చేస్తుంటారు. ప్రపంచంలో ఉన్న గ్యాడ్జెట్స్లో ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏమున్నాయో వాటిల్లో మెజారిటీ షేర్ ఎప్పుడు కూడా లైనక్స్ వైపే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇట్ ఈజ్ ఓపెన్ సోర్స్ కాంపోనెంట్ అండి. ఓకేనా? ఇది ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అనేది చాలా పెద్ద డిస్కషన్, దాని గురించి నేను చెబుతాను. ప్రస్తుతానికైతే దాన్ని ఓపెన్ సోర్స్ అన్నంత వరకు తెలుసుకోండి. ఓకేనా? అలాగే
ఈ రోజున ప్రతి కంట్రీ కూడా చూడండి, ఇప్పుడు మేము సూపర్ కంప్యూటర్ని తయారు చేసాం. మా యూనివర్సిటీ ఇప్పుడు చూడండి, పూణే యూనివర్సిటీ ఇట్లాంటి వాళ్ళు ఇండియాలో చూసుకుంటే కొన్ని సూపర్ కంప్యూటర్స్ని తయారు చేస్తారు. అలాగే యూఎస్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్ వాళ్ళు మేము మా స్టూడెంట్స్ కలిపి ఇలాంటి సూపర్ కంప్యూటర్ ఒకటి తయారు చేసాము. ఇది సెకండ్కి వచ్చి ఇన్ని వేల లేకపోతే ఇన్ని లక్షల ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ లేకపోతే ఇంకొకటి కావచ్చు ఏదైనా కానివ్వండి చేసేస్తుంది. అంటే అంత ఫాస్ట్గా ఉండే సూపర్ కంప్యూటర్ని మేము ఆవిష్కరించాము. సో అలా ఆవిష్కరించాము, దానికి ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసాము, దాని ప్రాసెసర్స్ ఇలా ఉన్నాయి, ఇంత తక్కువలో మేము చేసాము అని చెప్పి వాళ్ళు దాని డీటెయిల్స్ మనం షేర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ సూపర్ కంప్యూటర్స్ని కనుక మనం చెక్ చేసాము అంటే అందులో టాప్ లీగ్లో ఉండే సూపర్ కంప్యూటర్స్లో మెజారిటీ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చి లైనెక్స్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్సే ఉంటాయండి. ఓకేనా, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. లైనెక్స్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ కెర్నెల్. ఆ కెర్నెల్ యూజ్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేశారనమాట. ఓకేనా, సో ప్లాట్ఫామ్ లైక్ ఆండ్రాయిడ్ వర్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ లైనెక్స్ కెర్నెల్. ఇది చాలా వరకు కరెక్ట్. అంటే కొన్ని కాంపోనెంట్స్ ఆండ్రాయిడ్లో కొన్ని కాంపోనెంట్స్ డిఫరెంట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇలాంటివి యూజ్ చేశారు, కానీ చాలా వరకు ఇదంతా కూడా మనకి లైనెక్స్లోనే తయారు చేశారనమాట. సో ఇన్ని మాటలు చెప్తున్నప్పుడు లైనక్స్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈజ్ ఎ కెర్నెల్, ఇట్ ఈజ్ ఓపెన్ సోర్స్ అని నేను చెప్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అని చెప్పి. తప్పలేదు, అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం కూడా అనమాట. సో ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే కనుక సింపుల్గా చెప్పాలంటేనండి, ఓపెన్ సోర్స్ అనేది మనకి ఎప్పుడూ కూడా సోర్స్ కోడ్ అనేది మనందరికీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కెర్నెల్ డెవలప్ చేసినప్పుడు ఏం చేశారంటే లైనెక్స్ కెర్నెల్ డెవలప్ చేసిన తర్వాత వాటి డిజైనర్ వాళ్ళు ఏమనుకున్నారంటే రైట్, ఒక మంచి ప్రోడక్ట్ని మనం తయారు చేసాం, ఇది ప్రపంచంలో అందరికీ కూడా ఫ్రీగా ఉండేలాగా అవైలబుల్ ఉండేలాగా మనం చేయగలిగాము అంటే చాలామందికి అది ఉపయోగపడుతుంది, ఇంకా మంచి ఆవిష్కరణలు వస్తాయి అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే దాన్ని ఫ్రీగా ఓపెన్ సోర్స్ లైసెన్స్ కింద దాన్ని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. అంటే గిట్హబ్లోకి మీరు వెళ్ళి చూసారనుకోండి, లైనెక్స్, MySQL ఇలాంటి కొన్ని ఉంటాయి వైడ్ లెవెల్లో యూజ్ చేసే డేటాబేసెస్లో MySQL ఒకటి, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఉపయోగపడే వాటిలో లైనెక్స్ కెర్నెల్ ఒకటి. ఇవి మనకి ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగా మనకి మార్కెట్లో అవైలబుల్ అయిపోతూ ఉంటాయండి. ఓకేనా, జస్ట్ సింపుల్గా మీకు కనుక కెపాసిటీ ఉంటే మీరు అక్కడి నుంచి సింపుల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని దాని మీద ఇంకా మీరు ఏదైనా వాల్యూ ఎడిషన్ చేయగలిగితే చేసి దాన్ని ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్ కింద లైనక్స్ కెర్నెల్ చేయొచ్చు. ఓకేనా, ఇలా మనకి ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే సోర్స్ కోడ్ మనకి ఆన్లైన్లో గిట్హబ్లో కానీ లేకపోతే వేరే ఏదైనా ఒక రిపాజిటరీలో పెట్టి మనకి ఇస్తారు, మనం సింపుల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజువల్లీ అండర్ అండ్ ఓపెన్ సోర్స్ లైసెన్స్ ఉంటుంది, కానీ ఓపెన్ సోర్స్ లైసెన్స్ అనమాట. ఓపెన్ సోర్స్ లైసెన్స్ అంటే చాలా బ్రాడ్ మైండెడ్ లైసెన్స్, అది అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే అందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి ఏంటనేది నేను చెప్తాను. ఓకే, ట్రాన్స్పరెన్సీ, ఈ కోడ్లో ఎక్కడా కూడా హిడెన్ ఫంక్షనాలిటీస్ ఉండకూడదు. ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఒక డెవలపర్ లాంటి వాళ్ళు ఆ కోడ్ని కనుక అనలైజ్ చేస్తే అందులో ఏముంది, ఎలా రాశారు ఈ కోడ్ అంతా కూడాను అన్నది ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా అందరికీ అర్థం అవ్వాలన్నమాట. అంతేగాని హిడెన్ ఫంక్షనాలిటీస్ లాంటివి పెట్టి పక్క వాళ్ళని చీట్ చేయకూడదు. అలాగే మోడిఫిబిలిటీ, ఆ కోడ్ని మీరు ఇప్పుడు ఒక లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ లాంటిది కెర్నెల్ డౌన్లోడ్ చేసుకున్నారండి, ఆ కోడ్ అంతా చూసారు, బాగుంది, అది దీంట్లో ఇంకా ఏదైనా వాల్యూ ఎడిషన్ చేయగలిగితే ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు అనుకుంటే కనుక యూ కెన్ డూ దట్. ఓకేనా, మోడిఫై చేయొచ్చు. అలాగే కొలాబరేషన్, మల్టిపుల్ పీపుల్ దాని మీద వర్క్ చేస్తూ ఒక మంచి ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ సెటప్ కావాలన్నమాట. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, దాంట్లోని ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉంటే ఫిక్స్ చేయడానికి కొలాబరేటివ్గా మల్టిపుల్ టీమ్స్ వచ్చి దాని మీద వర్క్ చేయడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ ఉండాలి. అలాగే ఫ్రీ అండ్ లైసెన్స్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ లైసెన్స్. మోస్ట్ ఓపెన్ సోర్స్ టూల్స్ ఆర్ ఫ్రీ టు డౌన్లోడ్ అండ్ యూజ్. అయితే ఇక్కడ మనకి లైసెన్సెస్ ప్రొవైడ్ చేయడం దగ్గర టైప్స్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయన్నమాట. GPL, MIT, అపాచీ ఇట్లా చెబుతూ ఉంటారు మనకి. అవి ఏంటి అని కనుక మనం చూసామంటేనండి, ఇప్పుడు MIT లైసెన్స్ కనుక ఒక సాఫ్ట్వేర్ ఏదైనా MIT లైసెన్స్ కింద మనకి ఓపెన్ సోర్స్గా అవైలబుల్ అవుతుంది అంటే MIT అంటే మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైసెన్స్ అనమాట.
ఇందులో మీకు ఆన్లైన్‌లో ఇప్పుడు లైనక్స్ కెర్నెలే తీసుకోండి. ఓకే. అది మీకు ఆన్లైన్‌లో ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కావాల్సిన దాంట్లో వాల్యూ ఎడిషన్ చేయొచ్చు. తర్వాత ఫ్రీగా వాడుకోవచ్చు అదంతా కూడాను. అలాగే దాంట్లో ఏదైనా మీరు వాల్యూ ఎడిషన్ చేస్తే కమర్షియల్‌గా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మోడిఫై చేసి పక్క వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు చూడండి ఫిఫ్త్ కాలమ్ చూడండి. మస్ట్ షేర్ సోర్స్ కోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. అందులో మీరు తీసుకున్న లైసెన్స్ టైప్‌ని బట్టి కొన్నిటికి మీరు సోర్స్ కోడ్ షేర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైనా మోడిఫికేషన్స్ చేసి దాన్ని కమర్షియల్‌గా ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా, లేకపోతే వేరే వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా సరే, దీన్ని మీరు గనక యూజ్ చేసుకుంటున్నాము అని మీరు చెప్పారు అంటే, ఆ మోడిఫికేషన్స్‌వి చేసిన ఏదైతే ఆ కోడ్ చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ కోడ్ ప్లస్ మోడిఫికేషన్స్ అన్నీ కూడా మీరు కమర్షియల్‌గా వాడుతున్నా, లేకపోతే ఎవరికైనా ఇస్తున్నా వాళ్ళందరికీ కూడా ఆ కోడ్ అయితే సోర్స్ కోడ్ అయితే షేర్ చేయాల్సి వస్తుందండి. మీరు ఎంఐటీ తీసుకుంటే అవసరం లేదు. అపాచీ 2.0 వెబ్ సర్వర్స్‌కి ఉపయోగిస్తూ ఉంటాం మనం అపాచీ అనేది. ఓకే. దానికి కూడా మనం ఏమి సోర్స్ కోడ్ అనేది షేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ జీపీఎల్ అంటే జిఎన్యు జనరల్ పబ్లిక్ లైసెన్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇది గనక అండర్ దిస్ మీరు గనక రిజిస్టర్ చేసుకుంటే మీ ఓపెన్ సోర్స్ అంటే మీరు ఏదైనా ఒక ఓపెన్ సోర్స్ డెవలప్ చేశారు సాఫ్ట్వేర్ ఒకటి. దాన్ని మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అది జీపీఎల్ లైసెన్స్ ఫార్మేట్లో కనుక ఉంటే మీరందరికీ కూడా మీ సోర్స్ కోడ్ అనేది సప్లై చేయాలి. మనకి లైనక్స్ కెర్నెల్ అనేది జీపీఎల్ కేటగిరీలో ఓపెన్ సోర్స్ లైసెన్స్ తీసుకున్నారు దానికి. అందుకనే ఏంటంటే నెక్స్ట్ వచ్చి ఎవరైతే దాన్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరికైతే మీ లైనక్స్ కెర్నెల్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సోర్స్ కోడ్ మనకి షేర్ చేస్తారు. అలాగే మీరు ఏదైనా చేంజెస్ చేసి వేరే వాళ్ళకి దాన్ని అమ్మాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దాని సోర్స్ కోడ్ అనేది మీరు వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. ఓకేనా. సో అలాగే బిఎస్డి బెర్క్లీ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇందులో సోర్స్ కోడ్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్జీపీఎల్లో మాత్రం మీ క్లాస్ లైబ్రరీస్ ఇలాంటివి షేర్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటివి కొన్ని ఉంటాయి మనం చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఏంటంటే మనకి ఇప్పుడు లైనక్స్ ఉంది అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్గా గిట్ హబ్లో మీకు దాని సోర్స్ కోడ్ అంతా కంప్లీట్గా అవైలబుల్ అవుతుందండి. అలాగే MySQL కూడా అవైలబుల్ అవుతుంది. MySQL కూడా మీకు జీపీఎల్ కేటగిరీలోనే దాన్ని ఓపెన్ సోర్స్ కింద రిజిస్టర్ చేశారనమాట. దట్స్ వై అక్కడ మీకు అవసరం అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని లూప్ హోల్స్ అనుకోండి, లేకపోతే ఎక్సెప్షన్స్ అనుకోండి కొన్ని ఉన్నాయి. అవి కూడా ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటేనండి లైనక్స్ గిట్ హబ్లోకి వెళ్తే మీకు లైనక్స్ రిలేటెడ్ మీకు కంప్లీట్ కోడ్ ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఇందులో ఏమైనా వాల్యుడేషన్ చేయొచ్చు. ఇంకా ఇది లైనక్స్ కెర్నెల్ అనమాట మీకు అవైలబుల్ అవుతుంది. దీంట్లో ఇంకా మీరు కొన్ని టూల్స్ లాంటివి డెవలప్ చేసి దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద తయారు చేసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మీరు. అయితే అప్పుడు మీ కోడ్ చేంజెస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే MySQL చూడండి, ఇది కూడా గిట్ హబ్లో ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి దాన్ని తీసుకుని అందరికీ మీరు కావాలంటే మీ లోకల్లో మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ సర్వర్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే దాంట్లో ఏదైనా కమర్షియల్ వాల్యూ యాడ్ చేస్తే దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. కాకపోతే ఏంటంటే అప్పుడు మీ సోర్స్ కోడ్ కూడా వాళ్ళకి షేర్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మీకు. అంటే ప్రతిసారి కోడ్ షేర్ చేయాలా అంటే చేయక్కర్లేదు. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అవేంటో కూడా నేను చెప్తాను. బిఫోర్ దట్ ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ మీకు విఎస్ కోడ్ అని చెప్పి మనము విజువల్ సోర్స్ కోడ్ అని చెప్పి ఉంటుంది. అది ప్లాట్ఫామ్ దేనికోసం డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ కోసం మనకిప్పుడు ఎడిటర్స్ మనం మనీ పెట్టి పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా విఎస్ కోడ్ ఉంటుందన్నమాట. ఈ విఎస్ కోడ్ అనేది ఇట్స్ అన్ ఎడిటర్. ఇందులో మీరు ఏదైనా ఇది యూస్ చేసుకున్న అప్లికేషన్స్ లాంటివి డెవలప్ చేస్తే అందులో మీరేమి కోడ్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మనకి గిట్ ఉంది. గిట్ అనేది వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్. ఎవ్రీ వన్ కెన్ గో టు గిట్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. అక్కడి నుంచి మీరు యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఆ తర్వాత దాన్ని యూజ్ చేసుకుని చాలామంది గిట్ హబ్, గిట్ ల్యాబ్ ఇలాంటి రకరకాల ప్రొడక్ట్స్ని మనకి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఓకేనా. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఓపెన్ సోర్స్ కేటగిరీలో అవైలబుల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఓపెన్ సోర్స్లో మీరు లైసెన్స్ అనేది ఏ కేటగిరీలో తీసుకున్నారన్న దాన్ని బట్టి మీరు సోర్స్ కోడ్ షేర్ చేయాలా వద్దా అన్నది ఉంటూ ఉంటుంది. లైనక్స్ కానీ MySQL కానీ మనకి ఇవన్నీ కూడా జీపీఎల్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. దట్స్ వై ఇప్పుడు లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ డెబియన్ ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళు సోర్స్ కోడ్ అనేది షేర్ చేయాల్సి వస్తుంది. అలాగే MySQL యూజ్ చేసుకుని మీరు
ఏదైనా వేరే ఫ్లేవర్ డెవలప్ చేశారు అంటే దాని సోర్స్ కోడ్ అనేది మీరు షేర్ చేయాల్సి వస్తుందనమాట. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటంటే, సపోజ్ మీరు సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇప్పుడు చూసారంటే ఏడబ్ల్యూఎస్‌లోకి మీరు వెళ్లారనుకోండి. ఏడబ్ల్యూఎస్‌లో ఏడబ్ల్యూఎస్‌లో గనక మీరు చూసారంటే EC2లోకి వెళ్ళినా, లేకపోతే ఆర్‌డిఎస్ అని చెప్పి మనకొక సర్వీస్ ఉంటుంది. ఓకే. ఈ ఆర్‌డిఎస్ అనే సర్వీస్‌లో అయినా కూడా. ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్‌స్టెన్సెస్‌లోకి వెళ్ళి మీరు ఒక కొత్త సర్వర్ లాంచ్ చేద్దామని చెప్పారనుకున్నారు. విర్చువల్ సర్వర్ లాంచ్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లేవర్స్ తోటి మనకి ఇన్‌స్టెన్సెస్ అనేవి అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇది చూడండి అమెజాన్ లైనెక్స్, ఉబుంటు, మ్యాక్ ఓఎస్, విండోస్, రెడ్ హ్యాట్, సూజీ లైనెక్స్ ఇట్లాంటివి కనిపిస్తున్నాయి మనకి. ఇందులో అమెజాన్ లైనెక్స్ అంటే ఏంటంటే, అమెజాన్ వాళ్ళు లైనెక్స్ కెర్నెల్‌ని తీసుకొని దానికి కావాల్సిన వాల్యూ అడిషన్స్ అన్నీ చేసి మనకి ఈ ఫ్లేవర్‌ని రిలీజ్ చేశారనమాట. అయితే వీళ్ళు దీన్ని ఎలా ఇస్తున్నారు మనకి? సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం అంతే తప్ప మీరు అందులో ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌స్టాల్ అయిపోయి వస్తుందది. అందుకని చెప్పి మీరు ఈ కేటగిరీలో వీళ్ళు ఇస్తున్నప్పుడు అది జీపీఎల్ కింద రిజిస్టర్ అయినా కూడా వీళ్ళ సోర్స్ కోడ్ అనేది మనకి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే డేటాబేస్ ఉందండి. డేటాబేస్‌లో మీరు చూసారంటే ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం మీరు అని చెప్పి అనుకున్నారంటే ఇక్కడ మీకు డిఫరెంట్ డేటాబేసెస్ కనిపిస్తాయి. మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రేస్‌క్యూఎల్, మారియాడీబీ, ఒరాకిల్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, ఇందులో ఏంటంటే మీకు మైఎస్‌క్యూఎల్ అయితే కనుక మీకు ఆఫ్‌లైన్‌లో ఆన్‌లైన్‌లోకెళ్ళి చెక్ చేశారంటే మీకు ఈ కోడ్ అంతా దొరుకుతుంది. బట్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మైఎస్‌క్యూఎల్ ఆ కోడ్ అంతా తీసుకుని దాంట్లో చాలా వాల్యూ ఎడిషన్స్ చేసి అరోరా మైఎస్‌క్యూఎల్ అని చెప్పి ఒక ఫ్లేవర్‌ని డిజైన్ చేశారనమాట. ఇది వీళ్ళేమి మనకి ఇప్పుడు మీకు అరోరా మైఎస్‌క్యూఎల్ కావాలంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళ అఫీషియల్ కన్సోల్‌లోకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకొని ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసుకుంటేనే ఈ డేటాబేస్ మీకు అవైలబుల్ అవుతుంది. అంతే తప్ప దీన్ని మీరు పనిగట్టుకు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని కాన్ఫిగర్ చేసుకుంటారు. నాకు పేరు ఇలా ఉండాలి. ఏం చేస్తారు డేటాబేస్ కావాలంటే అది మీరు దేనికోసం వాడుతున్నారు, ఆ డేటాబేస్ ఐడెంటిఫైయర్ అంటే దానికి ఇచ్చే నేమ్ ఏంటి, దాని సెక్యూరిటీ ఏంటి, ఇలాంటివి ఏ రీజియన్‌లో కావాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప దాన్ని ఏదో డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ కొట్టి మీరు ఆ కండిషన్స్ చదవడాలు ఇలాంటి పనులేమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద దాన్ని వాడేసుకుంటున్నారు మీరు. దట్స్ వై ఇక్కడ వీళ్ళు దీని రిలేటెడ్ కోడ్ అనేది మీకు షేర్ చేయాల్సిన అవసరం లేదు. అది అందుకనే మనకి అరోరా మైఎస్‌క్యూఎల్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నా కూడా మనకి దీని కోడ్ అవసరం ఇవ్వరు. అలాగే అమెజాన్ లైనెక్స్ మనం వాడుకుంటూ ఉంటాం. ఓకే. అయినా కూడా దీని కోడ్‌ని మనం ముట్టుకోం. మనకు అవసరం లేదు. ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మనకి మైఎస్‌క్యూఎల్ ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇక్కడ ఉన్న డేటాబేస్‌లో మారియాడీబీ ఉంది. యాక్చువల్‌గా ఈ మారియాడీబీ ఫౌండర్స్ ఎవరో తెలుసా? మైఎస్‌క్యూఎల్ అంతకు ముందర ఇప్పుడు ఒరాకిల్‌కి అమ్మేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ డెవలపర్స్ అందరూ కలిపి మారియాడీబీ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు మారియాడీబీ కూడా మనకి ఓపెన్ సోర్సే. మనకి దీని కోడ్ అంతా కూడా అవైలబుల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మరి వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అంటే మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? దీని నుంచి డబ్బులు ఎలా వస్తాయి అంటే సింపుల్ అండి. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు టెక్నికల్ సపోర్ట్ కావాలి. ఓకే. లేకపోతే కమర్షియల్‌గా ఒక సర్వర్ నుంచి యూజ్ చేస్తున్నప్పుడు ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో మీకు ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి. అలాంటి వాటిలన్నిటిని మనకి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు మనీ సంపాదిస్తారు. అదే మైఎస్‌క్యూఎల్ కూడా అప్లై అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏంటంటే ఇలా క్లౌడ్‌లో సాస్ బేస్‌లో మనకి ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి, సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ లాగా మనకి ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు కోడ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో మనము మైఎస్‌క్యూఎల్ వాడుకుంటున్నాం. అలాగే మారియాడీబీ వాడుకుంటున్నాం. దీనికి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకు కొంత చార్జ్ చేస్తారు. అలాగే ఈ అమౌంట్ పట్టుకెళ్ళి కొంత షేర్ తీసుకెళ్ళి ఈ మారియాడీబీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మైఎస్‌క్యూఎల్ ఫౌండర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. సో, అలా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనము వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. అలా మనకి ఈ ఓపెన్ సోర్స్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఓపెన్ సోర్స్ అనేది ఎప్పుడూ కూడా ఒక మట్టి నుంచి ఇటుక తయారు చేయడం లాంటిది. ఓకే. మట్టి అందరికీ అవైలబుల్ అవుతుంది. అందరూ కూడా దాన్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు. దాని నుంచి ఒక బ్రిక్ తయారు చేసి దాన్ని కమర్షియల్‌గా అమ్ముకుంటూ ఉంటారు కొంతమంది. సో, అది వాళ్ళ టాలెంట్. అదేవిధంగా ఓపెన్ సోర్స్ అనే ఒక రా మెటీరియల్ మనకు ఆన్‌లైన్‌లో అవైలబుల్ అవుతూ ఉంటుంది. దాన్ని తీసుకొని దాన్ని మనకి నచ్చినట్లుగా తయారు చేసుకోగలిగి దానికి కమర్షియల్ వాల్యూ కనుక యాడ్ చేయగలిగితే అది మనకి డబ్బులు ఇస్తుందన్నమాట. అలా మైఎస్‌క్యూఎల్ కానీ, లైనెక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి అవైలబుల్ అవుతున్నాయి.
విఎస్ కోడ్ ఇలాంటివన్నీ కూడా అనమాట. మీకు విఎస్ కోడ్లోకి వెళ్తే డైరెక్ట్గా విఎస్ కోడ్లో డైరెక్ట్గా మీరు వర్క్ చేసుకోగలిగితే ఓకే, లేదు అంటే కొన్ని పెయిడ్ టూల్స్ ఇలాంటివన్నీ అవైలబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ పెయిడ్ టూల్స్ అమ్ముకోవడం, టెక్నికల్ సపోర్ట్ నుంచి మనీ ఛార్జ్ చేయడం, ఇలాంటి వాటి ద్వారా వాళ్ళకి మనీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా లైనక్స్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఎ కెర్నల్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ కెర్నల్. ఇది ఎలా వచ్చింది, ఎవరు డెవలప్ చేశారు అంటే లైనస్ టార్వాల్డ్స్ అనే అతనండి 1991లో యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకిలో చదువుకునేవాడు అతను. అంతకు ముందర వీళ్ళు ఏంటంటే మినిక్స్ అని చెప్పి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుందన్నమాట. అది ఇప్పటికీ వాడుతూ ఉంటారు. ఇంటెల్ వాళ్ళు వాళ్ళ బ్యాక్ ఎండ్ ప్రాసెసెస్లో ఈ మినిక్స్ వాడుతున్నారని చెప్పి కొన్ని డాక్యుమెంటల్ ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లాగానే ఒకటి ఏదైనా తయారు చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు అనమాట ఇతను. ఓకే, సో యూనిక్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలి అని చెప్పి అతను ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలని చెప్పి అయితే ట్రై చేయలేదు. అతను ఫస్ట్ ఏమనుకున్నాడంటే ఒక కెర్నల్ డిజైన్ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. సో ఆ కెర్నల్ అంటే ఏంటి, కెర్నల్ అనేది మనకి ఇట్స్ అన్ హార్ట్, ఆపరేటింగ్ సిస్టంలో ఉండే ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. ఇది ఎలా ఉండాలి అని చెప్పి అతను అనుకున్నాడంటే, అప్పటి వరకు మినిక్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్న వ్యక్తి కావడంతో అతను ఏమనుకున్నాడంటే మినిక్స్కి ఉన్న కెర్నల్ లాగా ఆ కెర్నల్ ఎలా అయితే ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్స్కి బ్యాక్ ఎండ్లో ఉండే హార్డ్వేర్కి మధ్యన కమ్యూనికేషన్ ఎలా అయితే జనరేట్ చేస్తుందో అలాంటి కెర్నల్, మినిక్స్ లైక్ కెర్నల్ తయారు చేద్దామని చెప్పేసి అనుకున్నాడు అనమాట. జస్ట్ ఏ ఫ్రీ కెర్నల్ టు ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్ లైక్ మినిక్స్ అని చెప్పి. అంటే ఈ లైక్ మినిక్స్ అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే మినిక్స్లో ఉన్న కెర్నల్ లాంటిది అనమాట. మినిక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, అందులో ఉన్న కెర్నల్ లాంటిది తయారు చేద్దామని చెప్పి అనుకున్నాడు అనమాట. ఓకేనా, సో అలా లైనక్స్ కెర్నల్ అనే దాన్ని ఇతను తయారు చేశాడు. దట్ కెర్నల్ ఈవెన్చువల్లీ బికేమ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్స్. ఆ తర్వాత ఆ కెర్నలే ఈ రోజున చూసుకుంటే చాలా గొప్ప గొప్ప ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇనాగ్రేషన్కి కారణమైందనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీ అలాంటిది, అందుకని సాధ్యమైంది, ఏదో జస్ట్ లైక్ దట్ కాదు అది. ఓకేనా, సో తర్వాత ఇది సి లాంగ్వేజ్లో రాశారు, కొన్ని చోట్ల అసెంబ్లీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు ఆయన. ఎక్కువగా దీనికి ఏంటంటే ఇంటెల్ సమ్ 80386 అని చెప్పి ఒక వెర్షన్ ఉంటుంది, దానికి కంపాటబిలిటీ ఉండేలాగా దీన్ని తయారు చేశాడు. తర్వాత కాలంలో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట అందులోను. ఓకేనా, సో ఇట్ వాజ్ ఫస్ట్ ఈయన తయారు చేసినప్పుడు దానికి ఏమని పేరు పెట్టాడంటే ఫ్రీయాక్స్ అని చెప్పి పేరు పెట్టాడు. కాంబినేషన్ ఆఫ్ ఫ్రీ అండ్ యూనిక్స్ అనమాట. యూనిక్స్ మీద ఉన్న అభిమానంతో అట్లా పెట్టుకున్నాడు. తర్వాత దాన్ని లైనక్స్ అని చెప్పి మార్చుకుని వచ్చారనమాట. అంటే లైనస్ అనేది ఇతని పేరు, లైనస్ టార్వాల్డ్ కదా, సో లైనస్ ప్లస్ యూనిక్స్ అనమాట. ఈ రెండిట్ల కాంబినేషన్లో అది యూనిక్స్ అయింది. సో తర్వాత లైనస్ ఏం చేశాడంటే లైనక్స్ని యాక్సెప్ట్ చేశాడు. రైట్, బాగుంది, నా పేరు ప్లస్ మా యూనిక్స్ అనేది అప్పటికి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. కాకపోతే యూనిక్స్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫ్రీవేర్ అండి. అందుకనే ఈయన ఏమనుకున్నాడంటే ఓపెన్ సోర్స్గా ప్రపంచం అందరికీ అవైలబుల్ అయ్యే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయాలి అని చెప్పి అన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇతను యూనిక్స్ మీద అప్పటివరకు అందరూ వర్క్ చేసుకునేవారు, యూనివర్సిటీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ అందరికీ యూనిక్సే అప్పటికి. దాన్ని అతను ఏమనుకున్నాడంటే దాన్ని ఒక ఫ్రీ కెర్నల్ డిజైన్ చేశాను అంటే అది ప్రపంచం అందరికీ ఉపయోగపడుతుంది కనుక దాన్ని తయారు చేయాలి అని చెప్పి 1991లో దాన్ని రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ అప్పటికి కంప్లీట్ జీపీఎల్ కేటగిరీలో ఓపెన్ సోర్స్ కింద రిజిస్టర్ చేయాలి. 1992లో చేసుకున్నాడు అనమాట దాన్ని. అప్పటి నుంచి అది ప్రపంచాన్ని కుదిపేస్తుంది. చాలా గొప్ప గొప్ప ఇనాగ్రేషన్స్ అందులో వచ్చాయన్నమాట. ఇంతకు ముందర చెప్పినట్లుగా సూపర్ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, మనం యూజ్ చేసే లైనక్స్ కెర్నల్ బేస్డ్ ఆండ్రాయిడ్ లాంటివన్నీ కూడా ఈ రోజున మనకి ఈ లైనక్స్ ఆపరేటింగ్ కెర్నల్ ద్వారానే అది మనకి సాధ్యమవుతుంది. వెబ్ సర్వర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఐఓటీస్ ఇలాంటి ప్రతి దాంట్లోనూ మనకి లైనక్స్ కెర్నల్ అనేది ఉంటుందండి. ఆ లైనక్స్ కెర్నల్ మీద డిస్ట్రిబ్యూట్ చేసిన ఫ్లేవర్సే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఇవన్నీ కూడా అలా వచ్చినవి, ఆర్హెచ్ఏఎల్ అనమాట. ఓకేనా, అలాంటి గొప్ప ఆవిష్కరణ ఈయన చేశాడు. ఓకే, సో దీనికి ఒక లోగో పెట్టాడు. ఏమిచ్చాడు? పెంగ్విన్ పెట్టాడు. ఈ పెంగ్విన్ అనే దానికి ఎందుకు తీసుకొచ్చాడు అంటే దానికి ఒక ఫన్నీ ఏంటంటే, నేను ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళాను, అక్కడ నన్ను ఒక పెంగ్విన్ కరిచింది. అప్పటి నుంచి నాకు అదంటే ఒక భయము, ఒక లవ్ కూడా వచ్చింది, అందుకనే నేను దాన్ని తీసుకొచ్చానని చెప్పాడు. అదొక ఫన్గా చెప్పినా కూడా యాక్చువల్గా ఈ
ఈ లోగోని సాధారణంగా ఏమంటారంటే ఇది మస్కట్ అండి ఇది. దీన్ని టక్స్ అంటారు. టక్స్ అంటే టార్ వరల్డ్స్ అతని పేరు ప్లస్ యూనిక్స్ ఈ రెండిట్ల కాంబినేషన్లో దానికి టక్స్ అని పేరు పెట్టాడు. ఓకేనా. ఇది మనకి ఈ టక్స్ మనకి ఎలా కనిపిస్తుంది, మనం ఇప్పుడు ఆ లైనక్స్ కెర్నెల్ లోగో చూసామంటే అది మనకి ఎలా కనిపిస్తుంది, ఒక పెంగ్విన్. ఆ పెంగ్విన్ ఒక చిన్న స్మైలీ తోటి ఒక క్యూరియాసిటీ ఉన్న ఐస్ తోటి మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక అంటే ఇక్కడ ఈ స్మైల్ అనేది ఫ్రెండ్లీ నేచర్, అప్రోచబుల్ అండ్ గ్రీకీ అంటే ఆ ఐస్ అనేది గ్రీకీ అంటే వాళ్ళ ఒక ఎంతూజియాస్టిక్ పీపుల్ని మనం రిప్రజెంట్ చేయడానికి గ్రీకీ అంటాం అనమాట. గీకీ. ఓకే. సో ఆ గీకీ అనేది ఏంటంటే ఆ ఐస్ అనేది ఇప్పుడు పెంగ్విన్ ఐస్ ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో చూస్తే అది ఒక ఎంతూజియాస్టిక్గా ఒక క్యూరియాసిటీ తోటి మనల్ని చూస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్. ఓకే. అండ్ టోటల్లీ మెమరబుల్. ఇలాంటి వాటిలన్నింటిని కన్సిడర్ చేసుకుంటూ ఈ మస్కట్ని డిజైన్ చేశారు దీన్ని, ఈ లైనక్స్ కెర్నెల్ లోగోన్ అనమాట. ఓకేనా. తర్వాత ఏం చేశారంటే ఈ లైనక్స్ కెర్నెల్ యూజ్ చేసుకుని రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ని మనకి మార్కెట్లోకి తీసుకొచ్చారు. లైక్ మనం ఈరోజు చూసామంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ రెడ్ హ్యాట్ ఉంటుందండి. తర్వాత ఊబుంటు, డెబియన్, సెయింటోయస్, ఫెడోరా, ఓపెన్ సూస్, ఆ తర్వాత కెలీ లైనక్స్, అమెజాన్, ఇలాంటి రకరకాల లైనక్స్ ఫ్లేవర్స్ మనకి ఈ రోజున మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి. ఓకే. ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన లైనక్స్ కెర్నెల్ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఎలా ఉంటుంది అని చూసామంటే వెరీ సింపుల్ అండి. మనకి హార్డ్వేర్ ఉంటుంది. ఈ హార్డ్వేర్కి పైన కెర్నెల్ ఉంటుందన్నమాట. ఈ కెర్నెల్ ఏం చేస్తుందంటే షెల్, అప్లికేషన్స్ ఇలాంటి వాటిలన్నింటితోటి కూడా కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇక్కడ మనకి షెల్ అయినా అప్లికేషన్ అయినా రెండు కూడా సాఫ్ట్వేర్ కాంపోనెంట్సే. కాకపోతే వీటిని రెండింటిని సెపరేట్గా ఎందుకు ఇలా చూపిస్తున్నారు అంటే షెల్ అనేది ఎక్కువ ఫాస్ట్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ తోటి కమ్యూనికేట్ చేయగలుగుతుంది కంపారిటివ్లీ మన అప్లికేషన్స్. దట్స్ వై అందరూ కూడా ఇలా చూపిస్తూ ఉంటారు. మీరు కావాలంటే షెల్ ఈ రెండు రింగ్స్ని కలిపేసి ఒకటే రింగ్ కింద చూపించవచ్చు షెల్ అప్లికేషన్స్. కాకపోతే ఏంటంటే ఆ రెండు కూడా సాధారణంగా సెపరేట్గా చూపిస్తూ ఉంటారు. కెర్నెల్ ఏం చేస్తుందంటే షెల్లో మనం కమాండ్స్ రాసామనుకోండి, షెల్లో స్క్రిప్ట్ రాస్తూ ఉంటాం. ఆ స్క్రిప్ట్ని హార్డ్వేర్కి అర్థమయ్యేలాగా దీన్ని స్మూత్ ఎగ్జిక్యూషన్ ఉండేలాగా కేర్ తీసుకుంటూ ఉంటుంది. అలాగే మీకు అప్లికేషన్స్లో మనం రాసిన కోడ్ అంతా కూడా ఫైనల్గా ఈ హార్డ్వేర్కి అర్థం అవ్వాలి. అదంతా కూడా ఆపరేటింగ్ సిస్టంలో పార్ట్ అయిన ఈ కెర్నెల్ టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. ఆ కెర్నెల్ని మనకి ఇతను లైనస్ టార్వాల్డ్ అనే ఆయన లైనస్ కెర్నెల్ అనే దాన్ని డిజైన్ చేసుకున్నాడు అనమాట. అదే తర్వాత రోజుల్లో రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్గా మారిపోయి మనం అందరం ఈ రోజున వాడుకునే స్థాయికి డెవలప్ అయిపోయింది. ఓకేనా. అది కెర్నెల్ ఆర్కిటెక్చర్. తర్వాత నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అవన్నీ ఏంటి అనేది మనము నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. సో కెర్నెల్ అనే లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద కోర్ కాంపోనెంట్ దట్ serves as a bridge between the hardware and the software layers. ఓకే. డిఫరెంట్ వర్క్స్గా అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆ కమ్యూనికేషన్ అనమాట బిట్వీన్ ద అప్లికేషన్ అంటే ఫిజికల్ హార్డ్వేర్ ఆఫ్ ద కంప్యూటర్ ఏముందో దానికి ఫ్రంట్ ఎండ్లో ఉండే అప్లికేషన్స్ కావచ్చు, స్క్రిప్టింగ్స్ కావచ్చు, వీటిలన్నింటికి మధ్యన కమ్యూనికేషన్ కంటే ఇక్కడ మనం చూసుకుంటే డివైస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్, అసైనింగ్ కంప్యూటర్ రిసోర్సెస్ ఇలాంటి ప్రతి దానికి కూడా కెర్నెలే బాధ్యత తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా. ఇలాంటి కెర్నెల్ చాలా ఇంపార్టెంట్. అందుకని కొన్నిసార్లు మనం వర్క్ చేస్తున్నప్పుడు కెర్నెల్ వెర్షన్ ఏంటి అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలండి. కొన్నిసార్లు మనకి కొన్ని కమాండ్స్ లేకపోతే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఒక కెర్నెల్ వెర్షన్ మీద వర్క్ చేసింది కెర్నెల్ వెర్షన్ మీద వర్క్ చేయకపోవచ్చు. మనం జస్ట్ ఏదో అమెజాన్ లైనక్స్ తీసేసుకున్నాను అంటే సరిపోదు. అందులో కెర్నెల్ వెర్షన్ ఏంటనే దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ మన వర్క్ చేయాలి. అలాగే మనం నేర్చుకోబోతున్నాం. ఒక కెర్నెల్ కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్గా తయారవ్వాలంటే మనం ఏమేమి చేయాలి అంటే మనం ఇన్ ద సెన్స్ మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలనుకున్నారు లైనక్స్ బేస్డ్. సో లైనక్స్ కెర్నెల్ తీసుకున్నారు. సో దాని మీద ఏమేమి లేయర్స్ యాడ్ చేయాలి అంటే మీరు అవన్నీ యాడ్ చేస్తే కానీ మనకు ఒక కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ రాదనమాట. అవి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ సిస్టమ్ లైబ్రరీస్ ఉండాలి. ఓకే. సిస్టమ్ లైబ్రరీస్తో పాటుగా సిస్టమ్ యూటిలిటీస్, షెల్
అంటే షెల్ స్క్రిప్టింగ్ అనమాట. ఇనిట్ సిస్టమ్, ప్యాకేజ్ మేనేజర్, యూజర్ మేనేజ్మెంట్, ఫైల్ సిస్టమ్, అలాగే ఆప్షనల్గా జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అప్లికేషన్స్, ఇలాంటివన్నీ కూడా దాంట్లో మనం డెకరేట్ చేస్తే మనకు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న రెడ్ హ్యాట్ కానీ, అమెజాన్ లైనక్స్, ఉబుంటు, డెబియన్, కలి, ఓపెన్ సూజీ లైనక్స్, సెంటోస్, ఇలాంటి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని మీరు తీసుకున్నా కూడా అవన్నీ ఇందులో మోస్ట్ ఆఫ్ ద, ఇక్కడ నేను ఇచ్చిన 8 కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ని, అంటే ఇప్పుడు 8th వన్ ఈజ్ ఆప్షనల్, రిమైనింగ్ అన్నిటిని అది సాటిస్ఫై చేసుకుంటూ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేదాన్ని తయారు చేస్తాం. అంటే అది మన లెవెల్కి చాలా ఎక్కువ, మనం జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుకుంటూ ఉంటాం అంతే, నార్మల్గా చెప్పాలంటే. ఓకేనా? సో ఇవన్నీ చేస్తే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తయారవుతుంది అనమాట. ఒక రా మెటీరియల్ తీసుకుని దాన్ని మనకి కావాల్సినట్లుగా మనం మౌల్డ్ చేసుకుంటాం. అదే ఆపరేటింగ్ సిస్టమ్ కింద తర్వాత స్టేజెస్లో తయారవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక షెల్ స్క్రిప్టింగ్ ఉండాలి, స్క్రిప్టింగ్ మీద వర్క్ చేసినప్పుడు. అదే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఒక సర్వర్లో ఉంది, లైనక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే వెబ్ అప్లికేషన్స్ హోస్ట్ చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉంటారు, షెల్ స్క్రిప్టింగ్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఫైల్స్ పెట్టుకుంటూ ఉంటారు, ఈ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకుని కావాల్సిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు, యూజర్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకుని మీరు యూజర్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు దానికి తగిన ఎన్వైరన్మెంట్ సెటప్ అంతా ముందర ఈ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటప్ చేయాలి. అప్పుడే దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎవరైనా వాడుకోగలుగుతారు. సో అవన్నీ చేశారు కనుకనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి, మనం వాటిల్లోకి అంతకు మించి డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అవి చేస్తున్నారు కనుకనే అవన్నీ కూడా ఈ రోజున మనకి ఉపయోగపడుతూనే మనం యూస్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో ఇలా లైనక్స్ గురించి మరిన్ని విషయాలు మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. అప్పటి వరకు థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బై బాయ్.